చేయకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా విస్మరిస్తూ మోసం చేస్తూ పరిపాలన చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేస్తూ ఉన్నాం. పులివెందులతో పాటు 175 నియోజకవర్గాలు ర్యాలీలు చేస్తూ ఉన్నాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మనవి చేస్తూ ఉన్నాం. తక్షణమే సూపర్ 6 హామీలు అందుబాటులోకి తీసుకోవాలా. ఉచిత బస్సు ఉండాల్సిందే. 18,000 దాటిన వాళ్లకు మరి సంవత్సరానికి 18,000 పడాల్సిందే. నిరుద్యోగ వృత్తి యువతకు 3,000 రావాల్సిందే. రైతులకు ఏడాదికి 20,000 రావాల్సిందే. ఈ పథకాలన్నీ కూడా తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే అనేక రిక్వెస్ట్లు పెట్టినాం. ఉపాధి హామీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇదే మాదిరి కంటిన్యూ అయితే ఈ పథకం ఎగ్జిస్టెన్సే కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఉపాధి హామీ పథకం పరిస్థితి ఇప్పటికీ లేబర్కు పేమెంట్స్ రావడం లేదు. దాదాపు 6-7 నెలలు అయితే లేబర్ పేమెంట్స్ రావడం లేదు. పథకం ఘోరమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా రేషన్ మొన్నటిదాకా ప్రశాంతంగా ఇంటింటికి పోయేది. ఇప్పుడు షాపులకు పోయి తీసుకోవాలంటున్నారు. పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తూ ఉన్నారు. ఏ రకంగా ముస్లిం ముత్తగా ఇబ్బంది పడుతుంటారో మీరు చూస్తూ ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఏ రకంగా ఇబ్బంది పడుతుంటారో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. తప్పకుండా మార్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానం నుండి మారి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మనం చేస్తాం.